వాటర్ తాగుతున్నా ఇంకా డిహైడ్రేషన్ ఎందుకు అవుతుంది? రోజంతా వాటర్ తాగుతూనే ఉన్నా బట్ నోరు పొడిగా ఉండటం, తల తిరగడం, తలనొప్పి రావటం లాంటివి జరుగుతున్నాయా? ఎస్, దిస్ ఈజ్ డ్యూ టు ఇంటర్నల్ డిహైడ్రేషన్. నమస్తే అందరికీ, దిస్ ఈజ్ డాక్టర్ శ్రావ్య. ఈ ఇంటర్నల్ డిహైడ్రేషన్కి మెయిన్ రీజన్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్. మన బాడీలో సోడియం, పొటాషియం మొదలగు ఖనిజాలు ఉంటాయి. ఇవి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు బాడీ అనేది వాటర్ని సరిగ్గా స్టోర్ చేసుకోలేదు. సో యూరిన్ ద్వారా చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. అండ్ కిడ్నీస్ ఎక్కువగా పనిచేస్తే కూడా వాటర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయకపోవడం కూడా శరీరంలో తాగిన వాటర్ బాగా అబ్జర్వ్ అవ్వదు. అండ్ ఈవెన్ మెంటల్ స్ట్రెస్ కూడా శరీరంపై ప్రభావం చూపిస్తుంది. సో ఇలాంటి డీహైడ్రేషన్కి మనకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఆఫ్ అండర్లయింగ్ కాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి సందర్భాల్లో హోమియోపతి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నాట్రమ్యూర్ అనే హోమియోపతిక్ మెడిసిన్ శరీరంలో ఉన్న వాటర్ని నిలిచేలా చేస్తుంది. అర్సెనికమ్ ఆల్బమ్ అనేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చే డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. ఫర్ ఎనీ కన్సల్టేషన్ ప్లీజ్ కాంటాక్ట్.